హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్టులు అనేది మన యాప్లోకి తీసుకొచ్చాం. జస్ట్ మీరు 30 రూపీస్ తోటి ఈ యాప్ని అయితే ఈ టెస్ట్ని అయితే మీరు రాసుకోవచ్చు. అదేవిధంగా యాప్ నుంచి ఈ పేపర్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో దాంతోపాటుగా మన యాప్లో గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 అదేవిధంగా ఆర్థమెటిక్ సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉన్నాయి. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 2018లోనే పేపర్ల లీక్ స్కెచ్ అనే టైటిల్ తోటి మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. ఆ ఏడాది ప్రవీణ్ రాజశేఖర్ల యాక్టివిటీస్పై సిట్ ఆరా. అదే సమయంలో గురుకుల హిందీ పండిట్ పరీక్ష రాసిన రేణుక. సో 3వ రోజు కొనసాగినటువంటి సిట్ విచారణ, ప్రవీణ్ రాజశేఖర్ల ఇండ్లలో సోదాలని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే పేపర్ లీకేజ్ కేసు ప్రధాన నిందితులు ప్రవీణ్ రాజశేఖర్ 2018లో TSPSCలో చేరిన తర్వాత కార్యకలాపాలపైన సిట్ ఆరా తీస్తుంది. సో 2018లో విడుదలైనటువంటి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పేపర్స్ను కూడా లీక్ చేశారా అనే కోణంలో వారిని ప్రశ్నించినట్టు తెలిసింది. సో అదే సమయంలో గురుకుల హిందీ టీచర్గా రేణుక పరీక్ష రాసింది. సో రిజల్ట్స్లో తలెత్తినటువంటి సమస్యల వల్ల ప్రవీణ్ను కలిసిందని, సో అప్పటి నుంచి వారి మధ్య పరిచయం పెరిగిందని సిట్ భావిస్తుందని చెప్పేసి ఇక్కడైతే మనం చూడవచ్చు. సో ఇక్కడ కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే ఆ తర్వాత రేణుక ఎంతో మందిని ప్రవీణ్కు పరిచయం చేసిందనేటువంటి వివరాలు రాబట్టినట్టు సమాచారం. సో ఈ మేరకు రేణుక ప్రవీణ్ స్టేట్మెంట్లను రికార్డ్ చేసినట్టు తెలిసింది. సో అలాగే TSPSC సర్వర్ ఆఫీస్లో సిస్టమ్ ఆపరేషన్కు సంబంధించి రాజశేఖర్ నుంచి కూడా వివరాలు సేకరించింది. సో కస్టడీలో భాగంగా 3వ రోజు సోమవారం కూడా నిందితులను సిట్ అధికారులు విచారించారు. సో ప్రవీణ్ రాజశేఖర్ ఇండ్లలో సోదాలు చేసి కుటుంబ సభ్యుల యొక్క స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారంటే ఇక్కడ చూడవచ్చు. సో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో హిమాయత్ నగర్లో ఉన్నటువంటి సిట్ ఆఫీస్కు వారిని తరలించారంటే ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఈ CCSలో మిగతా 7 నిందితులను కూడా సిట్ ఆఫీస్కు తీసుకొచ్చి ప్రశ్నించారు. సో ఒక్కొక్కరిని క్రాస్ క్వశ్చనింగ్ చేశారు. సో ప్రవీణ్ రేణుక బ్యాంక్ లావాదేవీలను కూడా పరిశీలించారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాట్సాప్ డేటా ఆధారంగా రాజశేఖర్ను ప్రశ్నించారు. సో గ్రూప్ 1 పేపర్ లీక్పై ప్రవీణ్ నుంచి ఆధారాలు సేకరించినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జూన్లోనే సెక్షన్ ఆఫీసర్ సిస్టంలోకి గ్రూప్ 1 పేపర్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ అనేది ఎవరైతే సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి శంకరమ్మ సిస్టంలోకి జూన్లోనే వచ్చినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదే సమయంలో రాజశేఖర్ ఆఫీస్ సిస్టమ్ను అప్డేట్ చేశారు. సో ఈ క్రమంలోనే శంకరమ్మ సిస్టమ్ నుంచి సో గ్రూప్ 1 పేపర్ను హ్యాక్ చేసినట్లు అనుమానిస్తున్నట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్ కనుక చూసినట్లయితే అన్ని కొత్తగానే అనేటువంటి టైటిల్ తోటి అయితే న్యూస్ రావడం జరిగింది. రద్దయినటువంటి వాయిదా పడిన పరీక్షల నిర్వహణపై TSPSC కసరత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పరీక్ష కేంద్రాలు కావచ్చు, హాల్ టికెట్లు, ప్రశ్న పత్రాలన్నీ మార్చాలనే నిర్ణయం, జంబ్లింగ్ విధానంలో ప్రశ్న పత్రాల రూపకల్పనపై పరిశీలన, అభ్యర్థులకు వారం ముందే హాల్ టికెట్లు జారీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అర్హత పరీక్షల నిర్వహణపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC కసరత్తు ముమ్మరం చేసింది. సో ఇప్పటి వరకు రద్దు చేసినటువంటి పరీక్షలు కావచ్చు, వాయిదా వేసినటువంటి పరీక్షల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుంది. సో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంతో ఇదివరకే నిర్వహించినటువంటి 4 పరీక్షలు రద్దు కాగా మరో 2 పరీక్షలు చివరి నిమిషంలో వాయిదా వేసింది. సో ఈ పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు ఎలాంటి విధి విధానాలు అనుసరించాలనేటువంటి అంశంపై ఇప్పటికే పలు రకాల సమీక్షలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లయితే తీయడం జరిగింది. అతి త్వరలోనే ఈ పరీక్షా తేదీలను ప్రకటించేందుకు సన్నద్ధమవుతుంది. కాగా పరీక్షల నిర్వహణ విషయంలో సమూల మార్పులు చేయనున్నట్లు కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఆర్టికల్స్ మొదలు అని చెప్పేసి ఇచ్చారు. సో రాబోయేటువంటి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ సంబంధించి చాలా మార్పులు తీసుకొచ్చేటువంటి యోచనలో TSPSC ఉన్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏవైతే రద్దు చేసినటువంటి పరీక్షలు వచ్చేసి మనకు అతి త్వరలోనే వాటి యొక్క ఎగ్జామ్ డేట్స్ కూడా డిక్లేర్ చేస్తామని చెప్పేసి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ కనుక చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ ఉంటే బేఫికర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఏటా నోటిఫికేషన్లు వస్తే ఇంత గోస ఉండదు, ఒకసారి అవకాశం చేజారితే అంతే సంగతి. సో నిరుద్యోగుల్లో భయాందోళనకు కారణం ఇదే అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఇయర్ కనుక జాబ్ క్యాలెండర్ ఉంటే సో ఇటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి పలువురు నిరుద్యోగులు ఇక్కడ మనకు ఈనాటితో మాట్లాడినట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో జాబ్ క్యాలెండర్ పైన మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. సో జాబ్ క్యాలెండర్ ఉంటే బెనిఫిటా కాదా అనేది వీడియో లైక్ చేసి కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చాలామంది నిరుద్యోగులు సో ఈ జాబ్ క్యాలెండర్ ఉంటే సో ప్రతి ఏటా ఒకసారి మిస్ అయితే
అయితే మరి మరొక నెక్స్ట్ ఇయర్ దానికి సంబంధించి ప్రిపేర్ కావచ్చు అని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్తున్నట్లు ఇక్కడ ఒక ఆర్టికల్ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్లో మరొక ఆర్టికల్ కూడా చూడవచ్చు. తస్కరించారా ఎవరైనా ఇచ్చారా అంటూ ఇక్కడ ఇచ్చారు. సో అధికారి యూజర్ ఐడి పాస్వర్డ్లతో ప్రశ్నపత్రాలు చోరీ, సో వాటిని నిందితులు ఎలా పొందారు, ఈ అంశంపైన సిట్ ప్రధాన దృష్టి అని చెప్పేసి ఈనాడులో ఇచ్చారు. సో ఇక్కడ TSPSC ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో యూజర్ ఐడి పాస్వర్డ్ల చుట్టూ సిట్ దర్యాప్తు తిరుగుతుంది. సో యూజర్ ఐడి పాస్వర్డ్లను రాజశేఖర్ రెడ్డి చోరీ చేశాడా లేదా రోజువారీ కార్యకలాపాల కోసం అతనికి ఎవరైనా కావాలని ఇచ్చారా అనే అంశంపై అధికారులు దృష్టి పెట్టారు. సో విశ్వసనీయ సమాచారం ప్రకారం కమిషన్కు చెందినటువంటి ఓ అధికారి యూజర్ ఐడి పాస్వర్డ్లు ఉపయోగించి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నపత్రాలు చోరీ చేసినట్టు తెలుస్తుంది. సో కాన్ఫిడెన్షియల్ విభాగంలో అజమాయిషి ఉండేటువంటి అధికారికి చెందినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ తెలిస్తేనే ప్రశ్నపత్రాలను కొల్లగొట్టవచ్చు అని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి ప్రవీణ్లు భావించారు. సో ఆ విభాగానికి చెందినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ను సేకరించారు. సో కాన్ఫిడెన్షియల్ విభాగంలో ఇన్ఛార్జ్ శంకరమ్మ తన యూజర్ ఐడి పాస్వర్డ్లను డైరీలో రాసుకున్నారని, ఆమెకు తెలియకుండా వాటిని సేకరించి ప్రశ్నపత్రాలు పొందినట్లు నిందితులు తొలుత చెప్పారు. అయితే వారు చెప్పింది అవాస్తవమని సిట్ దర్యాప్తులో తేలింది. సో రాజశేఖర్కు యూజర్ ఐడి పాస్వర్డ్లు ఎలా వచ్చాయనేది ఒక మిస్టరీగా మారిందని చెప్పేసి ఇచ్చారు. సో దీని గురించి సిట్ అధికారులు ఎంతగా ప్రశ్నించినా సరైనటువంటి సమాధానం చెప్పలేదని చెప్పేసి తెలుస్తుంది. సో వీరు వాడినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ కమిషన్కి చెందిన ఓ అధికారిదని చెప్పేసి అనుమానిస్తున్నారు. సో ఆ అధికారి నుంచి సో యూజర్ ఐడి పాస్వర్డ్లను తస్కరించారా లేదా ఆ అధికారి వీళ్ళకి ఇచ్చారనేటువంటి దానిపైన ఇంకా విచారణ జరుగుతున్నట్టుగా మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే ఖండాంతరాలకు లీకేజీ అని చెప్పేసి ఇచ్చారు, విదేశాల్లోనూ అమ్మేశారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చినటువంటి ఎన్ఆర్ఐలకు చేరినట్లు గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో 6 కరీంనగర్ వాసులకు పెన్ డ్రైవ్లో కీలక సమాచారం. సో వాటి ఆధారంగానే విచారణ. సో పరీక్షల్లో టాప్ మార్కులు వచ్చినటువంటి 500 మంది జాబితా సిద్ధం. అదేవిధంగా 100 మార్కులకు పైబడి వచ్చిన వారిని విచారించేందుకు ప్లాన్. సో పేపర్ లీకేజీ అమ్మకం యొక్క డబ్బు రాజశేఖర్ బంధువుల ఖాతాల్లోకి జమ. సో TSPSC పేపర్ల లీకేజ్ కేసులో కొనసాగుతున్నటువంటి నిందితుల విచారణ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఎన్ఆర్ఐలకు సైతం ఈ పేపర్ను అమ్మేశారని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ TSPSC పేపర్ లీకేజ్ కేసులో రోజుకో మలుపు, రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుందని చెప్పేసి ఇచ్చారు. సో లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ముడిపడినటువంటి కేసు కావడంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని సిట్ అధికారులు సో లోతుగా విచారిస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది. దీనిలో ఎన్ఆర్ఐలకు సంబంధించి కూడా పేపర్లు అమ్మారని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ 100 మార్కులు ఎందరికీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. పరీక్ష రాసిన ఉమ్మడి జిల్లా ఎన్ఆర్ఐలకు ముందుగానే ప్రశ్నపత్రం లీకు, ఆ దిశగా సిట్ విచారణ. సో వివరాలు సేకరించినటువంటి బృందం అని చెప్పేసి ఇచ్చారు. సో TSPSC ప్రశ్నపత్రాల లీకేజ్ సూత్రధారి రాజశేఖర్ రెడ్డి స్వస్థలం జగిత్యాల పరిసర ప్రాంతాల్లో రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. సో పరీక్ష రాసినటువంటి ఆ ప్రాంతంలోని ఎన్ఆర్ఐలకు పేపర్ ముందుగానే లీక్ అయిందని సిట్ అనుమానిస్తుంది. సో ఈ నేపథ్యంలో వారిని కూడా పిలిచి అవకాశం లేకపోతుందని చెప్పేసి మనకు సీనియర్ పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. సో నిందితులుగా పిలిస్తే వారు ఇండియాకు వచ్చేటువంటి అవకాశాలు తక్కువని, అందుకే వీరిని బాధితులుగా చూపించి విచారణకు హాజరయ్యే వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ మనం సాక్షి న్యూస్ పేపర్లో అయితే దీనికి సంబంధించి చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నమస్తే తెలంగాణలో కనుక చూసినట్లయితే మొదటి గురి గ్రూప్ 1 పేపర్ పైన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సిస్టమ్ అడ్మిన్ కావడంతో రాజశేఖర్కు యూజర్ యాక్సెస్. జూన్ నెలలోనే పేపర్ లీకేజ్ స్కెచ్. సో నిందితులందరికీ కలిపి విచారించినటువంటి సిట్ అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జూన్ నెలలో దీనికి సంబంధించిన గ్రూప్ 1 పేపర్ కోసం వీళ్ళు స్కెచ్ చేసినట్లయితే ఇవ్వడం జరిగింది. సో అక్టోబర్లో ఈ పేపర్ను గ్రూప్ 1 పేపర్ను తస్కరించినట్లుగా ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో అయితే దీంట్లో ఓవరాల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో జూన్ నుంచి వీళ్ళైతే ప్రయత్నించారు. సో అక్టోబర్ వరకు దాన్ని పొందినట్లుగా ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో అయితే ఒక అప్డేట్ చూడవచ్చు. నెక్స్ట్ పేపర్ లీకేజ్ చేస్తే 10 ఏళ్లు జైలు అని చెప్పేసి మనకు నమస్తే తెలంగాణలో మరొక అప్డేట్ చూడవచ్చు. కొత్త చట్టం తేవాలని TSPSC యోచన, సంస్కరణలపై కమిషన్ భేటీలో కీలక చర్చ అని చెప్పేసి ఇచ్చారు. సో భారీ జరిమానా, ఆస్తుల జప్తి, ఉద్యోగం రాకుండా అనర్హత వేటు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పేపర్ లీకేజ్ కనుక తీసినట్లయితే సో ఇటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి TSPSC అయితే ఒక కొత్త చట్టం తీసుకురావాలని చెప్పేసి యోచనలో ఉన్నట్టు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో 10 ఏళ్ల పాటు జైలు శిక్ష వేసి ఇంకా దాంతోపాటు ఇంకా కొన్ని జరిమానాలు కూడా విధిస్తారని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఓవరాల్గా అయితే ఆర్టికల్లో రాయడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే అప్డేట్ కనుక చూసినట్లయితే అవును అమీనా అనే టైటిల్ తోటి దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. ప్రశ్నపత్రాలు లీక్ చేసినట్లు అంగీకరించినటువంటి రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రవీణ్ రేణుకాలతో పాటు ఆయన ఇంట్లోనూ సిట్ సోదాలు. సో మరోసారి బోర్డుకు వచ్చినటువంటి సిట్ ఇన్ఛార్జి సో SNSU
పిటిషన్పై సో విచారణ నేటికి వాయిదా అని చెప్పేసి ఇచ్చారు. సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన న్యూస్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పేపర్ల రక్షణకు ఐఏఎస్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీలో కస్టోడియన్ అధికారి, సో ఎగ్జామ్స్ కంట్రోలర్గా కూడా బాధ్యతలు సో నియమించేటువంటి యోచనలు చేస్తున్నటువంటి ప్రభుత్వం. సో ప్రస్తుతం ఈ బాధ్యతలు చైర్మన్ పరిధిలో, సో పని ఒత్తిడిలో సెక్షన్ అధికారికి, సో ఆమె కంప్యూటర్ నుంచే పేపర్లు లీకు, సో కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ బదిలీ, సో దిద్దుబాటు చర్యలు చేపట్టినటువంటి సర్కారు, సో పరీక్షల రీషెడ్యూల్పై కసరత్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో పేపర్ల లీకేజీ, పేపర్ల రక్షణకు సంబంధించి ఒక ఐఏఎస్ అధికారిని కూడా టీఎస్పీఎస్సీలో నియమించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పరీక్షల యొక్క రీషెడ్యూల్ పైన కూడా కసరత్తు చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇవి మనకు పేపర్ లీకేజ్ పైన వచ్చినటువంటి అప్డేట్స్. నెక్స్ట్ మిగతా అప్డేట్స్ ఇక్కడ చూద్దాం. సో 2 భాషల్లో ప్రశ్నపత్రం ఇవ్వాలంటే ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇష్టానుసారంగా పరీక్షల నిర్వహణ సరికాదు, జూనియర్ లెక్చరర్ పోస్టుల పరీక్షలపై టీఎస్పీఎస్సీకి ఆదేశం, సో కీలక ఉత్తర్వులు జారీ చేసినటువంటి హైకోర్టు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో మనకు పేపర్ 2 ప్రశ్నపత్రం కేవలం ఆంగ్లంలో ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మనకైతే కోర్టులో కేసు వేశారు. సో దానికి సంబంధించిన హైకోర్టు అయితే ఒక కీలక తీర్పునిచ్చింది. సో తెలుగులో కూడా ఆ పరీక్ష నిర్వహించాలని చెప్పేసి దానికి సంబంధించి ఒక కీలక ఉత్తర్వును జారీ చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది జైల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్. సో నెక్స్ట్ ఇక్కడ సర్కారు శాఖలు అవుట్సోర్సింగ్ చేతుల్లో అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్లు, ఐటీ ఎక్స్పర్ట్లు, టెక్నీషియన్లు అంతా వాళ్ళే. సో తహసీల్దారు ఎంపీడీఓల నుంచి చూస్తే మనకు ఐఏఎస్ అధికారుల దాకా అందరి వద్ద వీళ్ళదే కీ రోల్. సో ఐడి పాస్వర్డ్లు వీరికి షేర్ చేస్తున్నటువంటి కొందరు ఆఫీసర్లు, సో ధరణి పోర్టల్ను రూపొందించినటువంటి ఐటీ ఏజెంట్స్ చేతుల్లోనే ఆపరేటర్లు. సో ఐటీ సేవలన్నింటినీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగిస్తున్నటువంటి ప్రభుత్వం. సో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలతో తెరపైకి అవుట్సోర్సింగ్ ఏజెన్సీల వ్యవహారం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో చాలామంది ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఓవరాల్గా రాశారు. సో తహసీల్దార్ మొదలుకొని ఐఏఎస్ అధికారుల దాకా కూడా ఈ మనకు ముఖ్యంగా కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు, ఈ ఐటీ ఎక్స్పర్ట్లను అవుట్సోర్సింగ్గానే ప్రభుత్వం నియమిస్తుంది. అందుకని ఇటువంటి తలెత్తున్నాయని చెప్పేసి ఇక్కడ మనకు వెలుగులో అయితే ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక హెచ్ఓ కావచ్చు, ఏవో క్వశ్చన్ పేపర్లను మార్చాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ NSUI డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి పలు పరీక్ష పేపర్లు లీక్ అయినటువంటి నేపథ్యంలో మనకు ఏప్రిల్లో నిర్వహించవలసినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, హార్టికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ పేపర్లను మార్చాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఏప్రిల్ 4, ఏప్రిల్ 25 ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. సో వీటికి సంబంధించి ఆ పేపర్లను మార్చాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఈ నెల 24 మెగా జాబ్ మేళా అంటూ మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో సూర్యాపేట జిల్లాలో మనకు నిరుద్యోగులకు, యువతకు యూజ్ అయ్యే విధంగా సో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలుగా 24లో ఒక మనకు జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు. 10th to డిగ్రీ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి హాజరు కావచ్చు. సో ఆ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వీటికి హాజరు కాండి. సో ఇవి మనకు ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే చిరునవ్వుల చిరునామా ఫిన్లాండ్ అని చెప్పేసి కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో హ్యాపీనెస్ ర్యాంకుల్లో మరోసారి అగ్రస్థానం. సో భారత్కు 125వ ర్యాంక్ అని చెప్పేసి రావడం జరిగింది. మన భారత్ ర్యాంక్ అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఫిన్లాండ్ ఎప్పటి మాదిరిగానే ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైనటువంటి దేశాల్లో అగ్రభాగాలు నిలిచింది. సో 6 దఫాలుగా అదే స్థానంలో కొనసాగుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది 6th టైం మనకు. సో లాస్ట్ టైం కూడా ఫిన్లాండే ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో మనకు అంతర్జాతీయ ఆనంద దినోత్సవమైన సోమవారం మార్చి 20న సో దీనికి సంబంధించి మనకు UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ తాజా ర్యాంకులు అయితే రిలీజ్ చేసింది. సో ఇటీవల కాలంలో రిలీజ్ చేసేటువంటి సంస్థ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. సో అది కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనేది మనకి హ్యాపీనెస్ ఇండెక్స్ని అయితే రిలీజ్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. సో దాన్ని కూడా గుర్తుంచుకోండి. సో ప్రపంచంలో 150కి పైగా దేశాల యొక్క వాటిని అయితే వీళ్ళైతే పరిగణలోకి తీసుకొని ఈ నివేదిక అయితే ఇచ్చారు. దీనిలో మనకు ఫస్ట్ ప్లేస్లో ఫిన్లాండ్, తర్వాత డెన్మార్క్, ఐస్లాండ్. సో వరుసగా కూడా అడుగుతాడు. సో అది కూడా గుర్తుంచుకోవాలి. సో తొలి 3 ర్యాంకులో ఇవి ఉండగా సో 125వ ర్యాంకులో మన భారతదేశం అయితే ఉంది. సో అది గుర్తుంచుకోండి. సో లాస్ట్ టైం మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 2025 నాటికి క్షయ లేని తెలంగాణ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో తెలంగాణ రాష్ట్రంలో 2025 నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి సో మనకు రాష్ట్రం అయితే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఒక కార్యాచరణ కూడా రూపొందించినట్లు ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో నేరుగా అడుగుతారు. సో ఏ ఇయర్ నాటికి తెలంగాణలో క్షయాలేని తెలంగాణగా రూపొందించాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 2025 అని చెప్పేసి గుర్తుంచుకోండి. కేంద్ర ప్రభుత్వం మరి ఏ సంవత్సరం నాటికి క్షయాలేని భారతదేశం చేయాలని చెప్పేసి నిర్ణయించుకుందని చెప్పేసి కింద కామెంట్ చేయండి. సో దాంతోపాటు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంశం కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో క్షయ వ్యాధిగ్రస్తులకు సో మనకిప్పుడు ఈ నిక్షయ పోషణ అనేటువంటి యోజన కింద 500 రూపాయలు కూడా అందజేస్తున్నారు. సో మనకు ప్రీవియస్లో ఈ బిట్ కూడా అడిగిండు. నిక్షయ పోషణ అనేటువంటిది ఈ క్రింది ఎవరికి సంబంధించిందని చెప్పేసి అడిగారు. సో ఇది క్షయ వ్యాధిగ్రస్తులకు సంబంధించినటువంటి పథకం. సో అది కూడా గుర్తుంచుకోండి ఇక్కడ.
సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే తమిళనాట గృహిణులకు ప్రతి నెల 1000 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ఇప్పటికే మనకు చెన్నై నగరంలో సంచరించేటువంటి సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాలు కల్పించినటువంటి తమిళనాడు ప్రభుత్వం ఇక నుంచి బియ్యం రేషన్ కార్డు కలిగినటువంటి అర్హులైనటువంటి గృహిణులకు నెలకు 1000 రూపాయలు ఇవ్వనున్నట్లు ఇక్కడ మనకైతే ప్రకటించడం జరిగింది. సో మనకు అన్నాదురై జయంతి రోజున సెప్టెంబర్ 15 నుంచి దీన్ని ప్రారంభించనున్నట్లు ఆ ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించింది. చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల కాలంలో మనకు సెంట్రల్ స్కీమ్స్ కంటే స్టేట్ స్కీమ్స్ని ఎక్కువగా అడుగుతున్నారు. వివిధ రాష్ట్రాలు స్టార్ట్ చేస్తున్నటువంటి కొన్ని నూతన స్కీమ్స్కి సంబంధించి ఎక్కువగా అడుగుతున్నారు. సో వాటిపైన కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. సో ఇది మనకు తమిళనాడుకు సంబంధించినటువంటి స్కీమ్. ఇక నెక్స్ట్ విషయంలో అయితే 26న జిఎస్ఎల్వి మార్క్ 3 M3 ప్రయోగం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. మరో వాణిజ్య ప్రయోజనానికి సర్వం సిద్ధం. సో రెండవ ప్రయోగ వేదిక చేరినటువంటి రాకెట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ప్రపంచ దేశాలకు ధీటుగా ఎన్నో భారీ ప్రయోగాలను విజయవంతం చేపడుతూ భారత కీర్తి ప్రతిష్టలను నలుదిశలా చాటుతున్నటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో వాణిజ్య ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. సో ఇస్రో బాహుబలిగా పిలువబడేటువంటి జిఎస్ఎల్వి సిరీస్లోని మనకు జిఎస్ఎల్వి మార్క్ 3 M3 ద్వారా ఈ నెల 26వ తేదీన మరొక ప్రయోగం అయితే చేపట్టినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో మనకు మొదటి వాణిజ్య ప్రయోగం ఏంటనేది కింద కామెంట్ చేయండి. ఇది మనకు రెండవది అనమాట. 26న దీనికి సంబంధించిన ప్రయోగం అయితే చేపట్టినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు మనకు గౌహతిలో జరిగినటువంటి శిల్పాగ్ర మహోత్సవం 2023 ముగింపు కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ చెందినటువంటి కళాకారులు జానపద నృత్యం అలరించారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల శిల్పాగ్ర మహోత్సవం 2023 ఎక్కడ జరిగిందని చెప్పేసి అంటాడు. సో గౌహతి అని చెప్పేసి గుర్తుంచుకొని నేరుగా ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కేరళలో తొలి ట్రాన్స్జెండర్ లాయర్గా పద్మలక్ష్మి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో కేరళలో తొలి ట్రాన్స్జెండర్గా న్యాయవాదిగా మనకు పద్మలక్ష్మి అయితే నిలవడం జరిగింది. సో ఈ మేరకు రాష్ట్ర బార్ కౌన్సిలింగ్ ఆమె పేరును నమోదు చేసినట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి పద్మలక్ష్మి అనేటువంటి ట్రాన్స్జెండర్ ఏ రాష్ట్రానికి తొలి ట్రాన్స్జెండర్ లాయర్గా నియమితులయ్యారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కేరళ అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఇండో పసిఫిక్ శాంతికి భారత్ జపాన్ భాగస్వామ్యం కీలకం అంటూ చూడవచ్చు. సో జపాన్ ప్రధాని కిషిదాతో భేటీ అనంతరం మోదీ ప్రకటన అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు జపాన్ ప్రధాని కిషిదా ప్రజెంట్ భారత పర్యటనలో ఉన్నాడు. సో ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. సో ఇటీవల మన భారత పర్యటన చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి భారత పర్యటన చేశారని చెప్పేసి మన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఫుమియో కిషిదాతో మనకి ఇక్కడ మోడీ మాట్లాడుతున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు జనంలోకి G20 సన్నాహక సదస్సుల లక్ష్యాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో విశాఖలో నేటి నుంచి ప్రత్యేక కార్యక్రమాలని చెప్పేసి ఇచ్చారు. సో మనకు G20 సన్నాహక సదస్సుల నేపథ్యంలో జన భాగస్వామ్య కార్యక్రమాలకు విశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. సో ఈ నెల 28, 29 తేదీల్లో జరిగేటువంటి సదస్సుకు 45 దేశాలకు చెందినటువంటి సుమారు 200 ప్రతినిధులు అయితే హాజరు కానున్నారు. సో ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఈ సదస్సుల లక్ష్యాలు ప్రజల్లోకి వెళ్లేందుకు మంగళవారం నుంచి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఇక్కడ మనకు అప్డేట్ అయితే చూడవచ్చు. సో G20 సన్నాహక సదస్సుకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది మనకు విశాఖలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖలో జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ విషయం అయితే హామీలను నెరవేర్చకపోతే మళ్ళీ ఉద్యమం అంటూ చూడవచ్చు. సో రామ్లీలలో గర్జించినటువంటి రైతన్న 1000 మందితో మహాపంచాయత్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు రైతులకు సంబంధించినట్టు ఒక సభ అనేది నిన్న మనకు ఢిల్లీలో ఉన్నటువంటి రామ్లీలా మైదానంలో జరిగింది. సో ఇటువంటి వాటి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మహాపంచాయత్ అనేటువంటి భారీ సభ ఇటీవల ఎక్కడ జరిగిందని చెప్పేసి అడుగుతారు. సో ఇది మనకు ఢిల్లీలో జరిగినటువంటి ఒక ముఖ్య సంఘటన. ఇక నెక్స్ట్ విషయం అయితే మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయక గ్రంథం అంటూ చూడవచ్చు. సో ఇక్కడ విషయం అయితే మనకు 5వ నాయకురాలు పుణ్యవతి యోధా స్వరాజ్యం యాదిలో పుస్తకావిష్కరణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మల్లు స్వరాజ్యం యొక్క వర్ధంతిని పురస్కరించుకొని మనకు నిన్న ఒక కార్యక్రమం అయితే చేపట్టారు. సో దానిలో భాగంగా మనకి ఏంటంటే ఈ యోధా స్వరాజ్యం యాది అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. సో ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో మల్లు స్వరాజ్యంకి సంబంధించి ఇటీవల మనకు చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగిండు. సో దానికి సంబంధించిన స్టాటిక్ అంశాలు కూడా చూడండి. రీసెంట్గా మనకు ఆమె వర్ధంతి రోజున సో ఈ బుక్ను కూడా రిలీజ్ చేశారు కనుక సో దీన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.